ఇష్టం ఏం చేస్తుందంటే ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇష్టం ఏం చేస్తుందంటే సంతోషంతో నింపుతుంది. ఆ కీర్తనకారుడు అంటున్నాడు, నేను దుష్టుల ఆలోచన ప్రకారం నడవా, పాపుల మార్గంలో నిలబడా, తులుతూ మాట్లాడుతూ జోకులు వేసుకునే స్థలంలో కూర్చోను. నాకు ఒకటి ఇష్టం, ఆ ఇష్టమే నన్ను ఆనందించేటట్టు చేస్తుంది. ఆ ఇష్టం ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రము, అంటే దేవుని ఆలోచనలో. ఎవరికి దేవుని ఆలోచనలు ఇష్టం ఉంటాయో వారికి వాక్యం తేలికగా అర్థమవుతుంది. ఇష్టం లేని ఫుడ్ తినబెడితే మీ పిల్లలు తింటారండి? ఎల్లగంచుతూ ఉంటారు. మనకేమో అని కడుపులో పోవాలని మనం నెడతా ఉంటాం, వాడు ఉంచుకోడు. మనం బలవంతం చేసి కుక్కినామనుకో, కొద్ది నిమిషాల్లో వాడు ఓకలించుకొని వామిటింగ్ చేసి. వాక్యం కూడా అంతే, లేఖనాలు కూడా అంతే. మనకిష్టం లేకపోతే అది లోపలికి పోనివ్వం. వాక్కు కదా, అది ఇష్టమున్నా లేకపోయినా. ఇర్మియా భక్తుడు అంటాడు, అది నా నోటికి చేదుగా ఉంది, కడుపుకు మాత్రం తీయగా ఉంది. దేవుని మాటలు ఎప్పుడు వినడానికి అంత కొట్టినట్టు అనిపిస్తుంది, కానీ లోపలికి పోనిస్తే బలం వస్తుంది, శక్తి వస్తుంది. హల్లెలూయా. మనుషుల మాటలు వాక్యం. అందుకని మీరు ఏం చేయాలంటే వాక్యం విన్నప్పుడు అలాగున్నాయో లేవో సరి చూసుకోవాలి. మందిరం మీద ఇష్టం ఉండాలి, దేవుని సన్నిధి మీద ఇష్టం ఉండాలి, ఆదివారపు ఆరాధన మీద ఇష్టం ఉండాలి. ఆ ఇష్టం ఉంటే ఆసక్తి ఉంటుంది, ఆశ ఉంటుంది, తృష్ణ ఉంటుంది. ఈ ఇష్టం ఏం చేస్తుందంటే సమయాన్ని కూడా మర్చిపోయేటట్టు చేస్తుంది. ఇష్టం ఉన్న వ్యక్తికి విసుగు ఉండదు. మీకు నచ్చిన వ్యక్తి ఫోన్లో 2-3 గంటలు మాట్లాడతాం, నీకేమనిపిస్తుంది? 2 నిమిషాలే, 3 నిమిషాలు మాట్లాడండి. ఎందుకు 2-3 నిమిషాలు అనిపిస్తుంది? ఆ ఇష్టం అనేది సమయాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. దేవుని మీద ప్రేమ, వాక్యం మీద ప్రేమ అనేది రేకుల కింద ఉన్న, ఫ్యాన్ లేదు, ఉడకపోస్తుంది, మొత్తం తడిసిపోతున్నా, ఈ పిల్లలు ఇబ్బంది పెడుతూ, ఇవన్నీ ఉండవు. ఉంటాయా? 1 గంట ఓపికతో మీరు ఇక్కడ వాక్యం వింటే మీకు 10,000 ఇస్తానంటే ఇవి కష్టాలు అనిపిస్తాయా? అనిపించు. అందుకే ఏమో దస్తి చేసి మెడలు వంచి ఇవి నేర్చుకోవడం కంటే మనపూర్వకంగా, ఇష్టపూర్వకంగా మళ్ళీ ఈ రోజు అయిపోతే మళ్ళీ నా జీవిత యాత్ర ప్రారంభమవుతుంది, జీవన పోరాటం ప్రారంభమవుతుంది. జనజీవన స్రవంతిలో తిరుగుతా, ఉద్యోగంలో, పనిలో, ఫ్యామిలీలో, కాలేజీలో, చదువులో. ఒక ఆదివారమే దేవుని ఆలోచనలు పొందుకుంటే ఈ ఆలోచనలన్నీ మళ్ళీ ఆదివారం వరకు అవి నన్ను నడిపించాలా. కాబట్టి జాగ్రత్తగా. హల్లెలూయా. మనం ఒకసారి చదువుదాం ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం కొన్ని వచనాలు మొదటి నుండి చదువుకొని ముందుకెళ్దాం. సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభము, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు, అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్ర, మందసములో మన్నా గల బంగారు పాత్రయు. సరిపోద్ది. ఎక్కడుందట? మందసములో. హల్లెలూయా. మందసములో బంగారము కలిగిన మన్నా పాత్ర ఉంది. ఆ పాత్ర లోపల మన్నా ఉంది. హల్లెలూయా. ఆ మన్నా ఏంటనేది ఒకసారి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల వరకు చదువుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపునకు అది బోలము వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగట్ట విసిరిలేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. హల్లెలూయా.
తర్వాత 16వ అధ్యాయము 20 వచనం చదవండి. నిర్గమకాండం 16:20 వచనం చదవండి. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు సరిపోద్ది. ఈ మన్నా బంగారు పాత్రలో ఉంది, అది మందస్సములో ఉంది కాబట్టి ఆ మన్నా పురుగు పట్టలేదు. హల్లెలూయా. మన్నా పురుగు పట్టలేదు అంటే వాళ్ళు బ్రతకడానికి భుజించే ఆహారం ఇశ్రాయేల్ ప్రజలకు మన్నా 40 సంవత్సరాలు. రక్షించబడిన ప్రజలకు, విశ్వాసులకు పరలోకపు మన్నా ఏంటి? దేవుని వాక్యం. యేసయ్య చెప్తాడు కదా భూమి మీదకి వచ్చినప్పుడు, మీ పితరులు ఇచ్చిన మన్నాను తిన్నవాళ్ళు చనిపోయారు, నేనే జీవాహారమును పరలోకము నుండి దిగి వచ్చిన మన్నా. అంటే ఆయన వాక్కు, ఆయన మాటలు, ఆయన ఆలోచనలు బంగారు పాత్రలో ఉన్న మన్నా. ఈ బంగారు పాత్ర మన్నా, బంగారు పాత్రలో ఉంచబడిన ఈ మన్నా మందసము లోపల ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తును గూర్చిన విషయాలు, ప్రవచనాలు, గొల్లలు, జ్ఞానులు, ఆయన పుట్టినప్పుడు అవంతా జరిగిందంతా లూకా సువార్తలో లూకా భక్తుడు చెప్తాడు. ఈ మాటలన్నీ మరియా తన హృదయములో భద్రపరచుకొనెను. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటాడు, మీ హృదయములలో క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ దేవుని వాక్యము మన హృదయం అనే మందసములో భద్రంగా ఉండాలి. అది పురుగు పట్టదు, అది పాడవ్వదు. ఆ వాక్కు ఎవరి లోపల ఉన్నా, ఆ ఆలోచన ఎవరికి వచ్చినా పాడైపోయిన బ్రతుకులను వెలిగిస్తుంది, చెడిపోయిన బ్రతుకులను బాగు చేస్తుంది. దర్శనం లేని వారికి దర్శనము, నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ అనుగ్రహిస్తుంది. మనం గత వారాలలో, గత మాసాలలో చదువుకున్నాం కదా. 16వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలు చూస్తే, రాత్రి జాముల యందు మంచు కురుస్తుంది. ఈ మంచు కురిసిన సమయములో ఈ మన్నా కురుస్తుంది. తెల్లవారినప్పుడు ఈ కురిసిన మన్నా మీద మళ్ళీ మంచు కురుస్తుంది. ఉదయం లేచి గుడారాలలో ఉన్న వాళ్ళు పాలెములోనికి వెళ్ళాలి. గుడారంలో ఉంటే వాళ్ళకు మన్నా దొరకదు. ఇప్పుడు విశ్వాసులందరూ వారి ఇళ్ళలోనే ఉన్నారు. ఈ వాక్యం వారికి దొరుకుతుందా? మందిరానికి రావాలి, పాలెంలోనికి రావాలి. ఇప్పుడు మీరు ఎంత విన్నా, మీరు తీసుకుని వెళ్ళి చెప్పినా కూడా మీరు విన్నట్టు ఉంటుందా? చెప్పండి. ఉండదు. అయితే ఆ గుడారంలో ఉన్నవారు వేకువజామునే, ఉదయకాలమే, త్వరపడి సూర్యుడు ఉదయించక ముందే వెళ్ళాలి. వెళ్ళినప్పుడట, తెల్లవారుతున్నప్పుడు పైనున్న మంచు విరిగిపోద్దట. మంచు విరిగిపోవడంతో ఈ నేల మీద రాత్రంతా మంచు పడింది కదా, మంచుతో పాటు మన్నా కూడా పడింది కదా. ఈ మన్నా మీద ఉదయకాలం మంచు పడింది కదా. తెల్లవారినప్పుడు ఈ మంచు విరిగిపోయిన తర్వాత ఈ మన్నా కనిపిస్తుందట. తెల్లగా బోలములాగా, ముత్యంలాగా కనిపిస్తుంది. అసలు ఇది ఏమి అంటే అది మీరు కూర్చుకోవాలి. ఓమేరు చొప్పున, కొలత చొప్పున కూర్చుకోవాలి. ఈరోజే తినాలి, రేపటికి దాన్ని దాచుకోవద్దు. కృప ఈరోజు కొరకే, రేపటి కొరకు కాదు. ఈరోజు పని, ఈరోజు కృపతో నిన్నటి పనిని ముగించలేము. నిన్నటి కృపతో ఈరోజు జీవించలేము. ఈరోజు కృపతో రేపటి పని మనం చేయలేము. అందుకే అనుదినము యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించాడు, తెలుసు కదా. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన మా అనుదిన ఆహారం ఉంటుంది. మా ఆహారం కాదు, అనుదినం ఉంటుందా?
అనుదినాహారము. అనుదినాహారం అంటే డే బై డే, ఏ రోజుకు ఆ రోజే. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు భోజనం చేసి వచ్చావు, మధ్యాహ్నం కంపల్సరీ తింటావు కదా. 3 పూటలు తినేవాళ్ళు, 2 పూటలు తినేవాళ్ళు సాయంత్రం అయినా తింటారు. పొద్దున తిన్నాం కదా, ఈవినింగ్ తినుకుంటుంటామా? సరే ఈవినింగ్ తిన్నాం, మళ్ళీ మార్నింగ్ తినుకుంటుంటామా? మరి దీనికి పోయి వాక్యం ఒక ఆదివారంతోనే సరిచుకుంటావా? అది ఎప్పుడో ప్రారంభ ప్రార్థన ఎప్పుడైతే నువ్వు ఎప్పుడో వచ్చేస్తావు. నీవు తెల్లవారుతుండగానే నీవు ఆహారము కొరకు మన్నా కొరకు వెళ్ళాలి. అసలు ఎంత విచిత్రం అండి. ఒకవేళ ఈ గుడారంలో ఉండే మేము పొద్దుకినక పోతాం అన్నారు అనుకోండి, ఏమైపోతాడ మన్నా? చెప్పండి. దాచిపెడితే పురుగు పడుతుంది, కరిగిపోద్ది. సూర్యుడు రావడంతోనే కరిగిపోద్ది. ఎక్కువ కూర్చుకుంటే పురుగు పడుతుంది. మీరు చెప్పింది పొద్దెక్కినకు వచ్చిననుకో, ఉదయకాలం వెతకలగా దేవుణ్ణి, సూర్యుడు వచ్చిన ఆ వెండ వేడిమికట అది కరిగిపోద్దట. సరే ఇది బాగుంది. ఇప్పుడు 11వ అధ్యాయం చదివాం చూడు, 7 నుంచి 9 వచనాలు. వాళ్ళు కూర్చుకోవాలి, కూర్చుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకుపోతే అది గట్టిగా ఉంటుందట. రోట్లేసి దంచాలట, విసురుతుంటే విసిరాలట, రొట్టె చేసుకోవాలట, పెనం మీద కాల్చుకోవాలట. అరే ఏం విచిత్రమయ్యా ఇది. సేమ్ అన్నా ప్లేస్ చేంజ్ అయింది. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఉంటే పనిచేయదు, ఇక్కడ వాక్యం ఉంటే స్థిరంగా నిలబడుతావు. హల్లెలూయా. మందసము లోపల బంగారు మన్నా పాత్ర ఉంది కదా, ఆ పాత్రలో ఉంది మన్నా. హల్లెలూయా. ఎప్పుడైనా మన మెదడులో ఉంటే జ్ఞానం పెరుగుద్ది, కానీ హృదయం మారదు. వాక్యం హృదయంలో ఉండాల. అది మన మనసును, మన ఆలోచనలు, మన స్వభావాన్ని ఏడి కాడికి మొత్తం చేంజ్ చేసేస్తుంది. అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంది, మందసములో బంగారు పాత్ర ఉంది, ఆ బంగారు పాత్రలో లోపల మన్నా ఉంది. హల్లెలూయా. అందుకే జీవము కలిగిన దేవుని వాక్యము మన గుండెలో నివసించాలి. అందుకే దావీదు మహారాజు లేక కీర్తనకారుడు ఏమంటాడంటే, నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలో ఉంది కనుక నా అడుగులు జారవు, నా జీవితం స్లిప్ అయిపోదు, నా మనసు స్లిప్ అవ్వదు, నా గుండె జారిపోదు, నా మనసు ఇంకెక్కడికో వెళ్ళిపోదు, నా హృదయం ఇంకో దేని మీదకో వెళ్ళిపోదు. మీ ధనం ఎక్కడుండునో మీ హృదయం అక్కడుండును అంటాడు కదా యేసయ్య. మన ధనము యేసే. హల్లెలూయా. మన హృదయం అక్కడే. భూలోకంలో ఉన్న ఈ అవయవాలన్నిటిని మీరు చంపేయండి. హల్లెలూయా. పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున క్రీస్తున్నాడు. అక్కడ మీ మనసు ఉంచండి. ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచకుడి, కానీ పరలోక సంబంధమైన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచకండి. 3వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 1-2 వచనాలు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ ఏమని చెప్తుందంటే, ఆ మన్నా బంగారు పాత్రలో ఉంది, ఆ బంగారు పాత్ర మందసములో ఉంది. అచ్చా, మందసం ఎట్లుంది? వెలుపట బంగారమే మందసం, లోపట కూడా బంగారమే, పాత్ర కూడా బంగారమే, అందులో మన్నా ఉంది. ఆ మన్నా పాడవలేదు. అంటే వాక్కు, దేవుని ఆలోచన ఎవరి హృదయాలకైతే అర్థమై దాన్ని వాళ్ళు అన్వయించుకుంటారో ఎలాంటి పరిస్థితిలోనైనా స్థిరంగా కృపలో నిలబడతారు, స్థిరంగా మహిమ కొరకు ఎదురు చూస్తారు, స్థిరపరచబడతారు. ఆలోచించారా? సూర్యుడు వస్తే అది కరిగిపోయే మన్నా వీళ్ళు ఇంటికి తెచ్చుకొని
రోట్లేసి దంచుకున్నారట, విసురవుతోని విసురుకున్నారట, రొట్టెలు చేసుకున్నారట, పెనం మీద కాల్చుకున్నారట. అదే వాళ్ళకు బలమట. హల్లెలూయా. మరి మన్నాను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు? విన్న వాక్యాన్ని మీరు ఎలా కాపాడుకుంటున్నారు? అది పరలోకపు మన్నా కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భౌతిక జీవితంలో ఉన్న నీకు ఆ పరసంబంధమైన జీవితాన్ని ఈ భూమి మీద జీవించడం కొరకు అదే కదా నిన్ను కాపాడేది. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు కదా. ఆ మాటే కదా పరలోకానికి సిద్ధం చేసి ఈ లోకంలో ఉన్న అన్ని విషయాలలో దైవికంగా నిలబడి ఆయన కొరకు విశ్వాసాన్ని కాపాడుకొని, భక్తిని కాపాడుకొని, ఆ దైవికమైన లక్షణాలు గల ఆయన కొరకు జీవించడానికి అవకాశాన్ని ఇచ్చేది. ఏసే కూడా చక్కటి ఉపమానం చెప్పలే. విత్తనాలు విత్తేవాడు వెళ్ళాడు పొలంలోకి, విత్తనాలు విత్తుతున్నాడు. త్రోవ పక్కన పడ్డాయి. ఇవి ఎప్పుడు పడితాయో ఎత్తుకపోదామని పక్షులు చూస్తున్నాయి. త్రోవ పక్కన పడకముందే పక్షులు వచ్చి ఎత్తుకపోయాయి. తర్వాత కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. ఈ 4 రకాల నేలలు 4 రకాల మనస్తత్వాలు, 4 రకాల నేలలు 4 రకాల వ్యక్తిత్వాలు, 4 రకాల వ్యక్తులు. హల్లెలూయా. పొలము అనేది మనుషుల హృదయం. పొలము అనేది మనుషుల హృదయం. అయితే ప్రతి ఒక్కరు వాక్యం వింటారు. ఇప్పుడు వారు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, అందరూ వాక్యం వింటున్నారు. అయితే కొంతమందికి విన్నది విన్నట్టే మర్చిపోతూ ఉంటారు, గుర్తుండదు. నేను రెఫరెన్స్ చెప్పిన అనుకో గుర్తుండదు, వాక్యం చెప్పిన గుర్తుండదు, అది మర్చిపో. ఎందుకంటే సైతాను మీ మీద దృష్టి పెట్టాడు. ఎందుకు తెలుసా? మీరు వాక్యం అర్థమైపోతే మీరు అవుతారో సైతానికి కూడా తెలుసు. కొంచెం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు కొన్ని లక్షణాలు కనపడతాయి. ఆహా, ఈ మనిషికి వాక్యం అర్థమైతే అమ్మో నా ఆటలు తాగవని సైతాన్ గాడు ముందే నీకు మతిమరుపు రోగాన్ని ఇస్తాడు. మతిమరుపు రోగం అంటే జ్ఞాపక శక్తి ఉండదు. ఎన్నో వాక్యాలు విన్నావు. ఫెలోషిప్ వెరీ గుడ్. సంబంధం ఉంటే రిలేషన్, ఫెలోషిప్, ఆ సహవాసం దేవునితో ఉండడం వల్ల. అంటే దేవుని వాక్యము సైతాను చాలా భయపడతాడు. వాక్యానికి, పాటలకు భయపడాడు, సాక్ష్యాలకు భయపడాడు, ఆరాధనకు భయపడాడు, వాక్యానికి మాత్రం భయపడతాడు. ఆరాధన చేసినప్పుడు అందరం ఆరాధిస్తాం, స్తుతిస్తాం, పాటలు పాడేటప్పుడు అందరం పాటలు పాడతాం, పరిశుద్ధాత్మలు గంతులు వేస్తాం. కానీ వాక్యం వచ్చినప్పుడు, ఆరాధించినప్పుడు, పాటలు పాడినప్పుడు, చప్పట్లు కొట్టినట్టు పరిశుద్ధ ఉత్సాహంగా ఉండదు మైండ్. అర్థమవుతుందా? ఉత్సాహంగా ఉండదు. ఎందుకు ఉత్సాహంగా ఉండదు? అవి అర్థమైతే వాని చేతులకు వెళ్ళి బయటపడతావు, దుష్టుని చేతులకు వెళ్ళి బయటపడతావు. వాక్యం మీ అందుంది యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు అంటాడు యోహాను భక్తుడు. అంటే దేవుని యవనస్తులు దేని చేత నడతను శృతి చేసుకుంటూ యెహోవా వాక్యం వినుట వల్లనే కదా, వాక్యమే కదా, దేవుని ఆలోచనలే కదా. మ్యాక్సిమం మొట్టమొదటి గుంపులో ఉన్న వాళ్ళు ఎవరంటే, మీకు మతి మరుపు ఉందనుకో, మీరు విన్న వాక్యం విన్నట్టే మర్చిపోతున్నారు అనుకో, మీ మీద సైతాన్నిగా బాగుంది. ఎందుకు మీరు మారొద్దు, సైతానానికి ఇష్టం. ఇట్లుంటేనే మన ఆటలు నడిపిస్తారు. మీరు మారితే వాని ఆటలు నడవనియరు, సైతాన్ గాని ఆటలు నడవనియరు, చీకటి శక్తుల ఆటలు నడవ. వానికే ఏకమేకై కూర్చొని, ఒరే నీ పరిస్థితి ఇదిరా, ఇంతకాలం నన్ను నా కుటుంబాన్ని ఆగం చేసుకుంటూ బతిక, బిడ్డ నీకు నిద్ర లేకుండా చేస్తా అని వాని మీదకే వెళ్ళిపోతాం. కాబట్టి వాక్యం అర్థం కాకుండా చేస్తే వాడు గెలిచినట్టే. అంటే వినేటప్పుడు సంతోషంగా వింటారట, అంతే సంతోషంగా వాక్యాన్ని మర్చిపోతారట. పక్షులు వచ్చి తీసుకుపోతారు. రెండో బ్యాచ్ ముండ్ల పొదలో పడ్డారు. ఈ ముళ్ళ పొదలో పట్టి మొలకెత్తుతుంది. కానీ ఈ ముండ్లట, ఈ మొలకెత్తిన బట్టి అంచేస్తాయట. ఏంటి ఆ ముళ్ళు అంటే ఐహిక విచారం, ధనమోసం, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అనే విషయం. అంటే ఎట్లా డబ్బు సంపాదించాలి, ఆలోచిస్తే డబ్బు సంపాదిస్తామా, పని చేస్తే సంపాదిస్తామా? పని చేస్తే సంపాదిస్తాం. పని చేయాలంటే వెతకాలి. నువ్వు ఉంటేనే. ఇప్పుడు మా ఊర్లో ఒక పర్సన్ ఉన్నాడు,
ఆ పర్సన్ ఎవరు కాదు, మా రెండో అన్న, మా అన్నయ్య. ఆయన మంచి కష్టపోదు, పందొంగోడు కాదు. పందొంగోనికి ఎవరు పనులు చెప్పారు, గుర్తుపెట్టుకోండి. పనికి కూడా పిలువరు. నన్ను ఎవరు పిలుస్తారు పనికంటే నెంబర్ 1 పందొంగ అన్నట్టు. అయితే పనిగలలో ఏం చేస్తారు తెలుసా, ఊర్లలో ముందుగానే 2 రోజులు కూలి వాళ్ళ మీద వేస్తారు. నాకు కుదరదు, లేదు నువ్వు రావాల్సిందే, నువ్వు రాకపో, ఇప్పుడైతే డబ్బులు తీసుకోక అన్న, డబ్బులు తీసుకో. మా అన్న మాత్రం ఇంట్లో ఉండేవాడు కాదు, ముందుగానే డబ్బులు ఇచ్చేది, వారం రోజులకు సరిపడే డబ్బులు. ఎందుకు? పనోడు కదా, పని దొంగోడు కాదు, అప్పగింపబడిన పని చేసే వ్యక్తి. సైతాను తెలుసు నువ్వు దేవుని కొరకు, కుటుంబం కొరకు కష్టపడే వ్యక్తివి. కాబట్టి ఈ వాక్యము నీ మీద మొలకుంటూ ఉండాలంటే నిన్నేం చేయాలి? ఏదో ఒక దాంట్లో ట్రాప్ చేయాలి. నేను ఏదో ఒక దాంట్లో ట్రాప్ చేయాలి. ట్రాప్ చేయడం అంటే ఏంటిది? ఇక దాని గురించి, ఈ వాక్యం గురించి పక్క పెట్టి ముందు అనుస్తా అంటే కదా, పైకి ఎదుగుతా అంటే ఇవేం చేస్తా అంటే ఎట్లా బ్రతకాలి, ధన మోసం, డబ్బు ఎట్లా సంపాదించాలి. ఇప్పుడంతా సైబర్ క్రైమ్ అయితే భయంకరంగా పెరిగింది, మామూలుగా పెరగలేదు. జస్ట్ నీ ఫోన్ ఒకసారి ఇవ్వా, నేను ఇంటికి ఫోన్ చేసుకోవాలంటే ఫోన్ ఇచ్చినకో వాడు ఏదో చేస్తాడు, ఓటీపీ వచ్చేస్తే ఓటీ నెంబర్ వాళ్ళు చెప్తాడు, తర్వాత మన డబ్బులు ఖతమైపోతాయి. ఇదొక మోసం చేయడానికి 100 మార్గాలు ఉన్నాయి. వాని పనే అది. కాబట్టి నీకు కుటుంబం గురించి, ఇంటిని గురించి, ఇంకా దేని గురించి ఎక్కువ నువ్వు బాధపడుతున్నావు అనుకో, ఎంత వాక్యం నీ లోపల ఉన్నా అది ఎదుగదు, నీ లోపల మార్పు రాదు. ఎందుకంటే ఆ బాధలు నేను అనుస్తున్నాయి. హల్లెలూయా. ఇంకొక బ్యాచ్, నేల ఉంటుంది, రాతి నేల, కానీ మొలకెత్తుతుంది. కానీ వేర్లు కిందికి పోవడానికి బండి ఉన్నది. వేర్లు ఎంత లోపల పోతే చెట్టు అంత బలంగా ఉంటుంది కదా. సూర్యుడు ఎండ కొడుతున్నాడు, ఆ ఎండ వేడిమికి ఇది చచ్చిపోతుంది, ఎందుకంటే వేర్లు లోపలికి పోలేవు కదా. అంటే వాక్యము నిమిత్తము శ్రమ కలుగుద్దట. కుటుంబం కొరకు కాదు, వచ్చిన వాక్యము నిమిత్తము, దేవుని ఆలోచన నిమిత్తము ఆ శ్రమ కలిగితేనట వాళ్ళు ఎండిపోతారట. అన్నీ వదిలేస్తారు, కృపను వదిలేస్తారు, అన్ని రోజులు నార్మల్ అయిపోతారు. ఎందుకు? వేరు లేనందున, విశ్వాస వేరు, వాక్యపు వేరు లేనందున కింద బండ ఉంది, పైకి మాత్రమే మట్టి ఉంది, లోపల బండ. హల్లెలూయా. కొంతమంది మాట్లాడితే కలిపి నోట్లో పెట్టినట్టే అనిపిస్తుంది, కానీ వాళ్ళ గుండె మాత్రం నల్లసరం గుండు. ఎంత కఠినత్వమో! దట్ ఈస్ నాట్ రైట్. ఎవరిని ఆరాధిస్తున్నాం? ఎవరు నిన్ను మార్చారు? ఎవరి వాక్యం నీ లోపల ఉంది? అందుకే ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, కోపం వచ్చినప్పుడు వలె మీ హృదయమును కఠినపరుచుకొనకుడి. హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడతాడని సామెత గ్రంథకర్త చెప్తాడు. లోపల వాక్యం ఉంటే, హల్లెలూయా, చిన్న చిన్న వాటికే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అప్పుడెప్పుడో చెప్పారు, ఏంటంటే మంచి కంపెనీ అది, మీకు అర్థం కావడం కొరకు చెప్తున్నాను. ఆ కంపెనీలో మెయిన్ పర్సన్ సూపర్వైజర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్ని వ్యవహారాలు చూసుకుంటాడు, చక్కగా చూసుకుంటాడు. అయితే వాళ్ళు పని చేసిన దాన్ని బట్టే విలువ వస్తుంది కదండి, గౌరవం వస్తుంది కదా. చేసే పనిని బట్టి, సమర్పణ బట్టి, త్యాగాన్ని బట్టి ప్రజలు అప్రిషియేట్ చేస్తారు, అభినందిస్తారు. ఇప్పుడు నువ్వు చేయవు, అభినందిస్తే బాధపడతావు. అయితే ఆ కంపెనీ ఓ స్థాయికి వెళ్ళడానికి ఆ మెయిన్ కీ పర్సనే, దాని ఓనర్ కాదు. అయితే ఏం జరిగిందంటే, ఎవరు చూడు ఈ మనిషిని మెచ్చుకుంటున్నారు. కంపెనీ ఓనర్ను, పెద్ద సార్ను మెచ్చుకోవట్లేదు. అయితే ఈలోపు ఈ వ్యక్తిని టార్గెట్ చేసిన కొంతమంది, అరే వీడు ఉన్నంతసేపు మనకి ఏం జరగదురా బాబు అని టార్గెట్ చేసి ఏం చేసినట్టే, ఎవరో ఏదో చెప్పిళ్ళు ఈ పెద్ద సార్కు చెప్తే ఏం చేసిన, మెల్లగా ఒకరోజు పిలిచి, బాబు నీ రెజ్యూమ్ తీసుకో, నీకు వచ్చి రావాల్సిన డబ్బులు తీసుకో, ఇక నువ్వు ఈ కంపెనీలో జాబ్ చేయాల్సిన అవసరం లేదు,
నువ్వు వెళ్ళిపోరా బాబు అని పంపించి నిష్కారణంగా, కారణం లేకుండా. కానీ ఈ వ్యక్తి అన్ని అనుభవాల నుండి వచ్చిన వ్యక్తి కదా, చిన్నప్పటి నుంచి కష్టపడి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి, ఒకటిసారి రాత్రికి రాత్రి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి కాదు కదా, ఒక కంపెనీ మెయింటైన్ చేసేంత. ఆ వ్యక్తి ఏం చేశాడంటే వెళ్ళాడు. థ్యాంక్ యూ సార్, ఇంతవరకే నా టైం ఉందనుకుంటా, నాకు ఎట్లాగో స్కిల్ ఉంది, పనిచేసే సామర్థ్యం ఉంది, టాలెంట్ ఉంది, కాబట్టి కష్టపడతా, నో ప్రాబ్లం. ఎందుకంటే నాలో ఉన్న స్కిల్ని ఎవరి లోపల ఉన్న స్కిల్ని ఎవరు తీసుకోలేరండి. మీలో ఉన్న సామర్థ్యాన్ని ఎవరు తీసుకోలేరు. కట్టిన ఇటుక బట్టిని లాక్కున్నారు అనుకోండి, మన దగ్గర సాంచలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇటుక బట్టి చేసుకుందాం, మళ్ళీ చేసేసుకుందాం, మళ్ళీ నిలబెట్టుకుందాం, మళ్ళీ కట్టుకుందాం. దేవుడు మనల్ని వదిలిపెడితే బాధపడాలి కానీ, దేవుని సన్నిధి మనకు దూరం అయితే బాధపడాలి కానీ, దేవుని కృపకు మనం దూరం అయితే బాధపడాలి కానీ, మన మనసు మన హృదయం దేవుని అట్టుపెట్టుకుంటే కోల్పోయిన అన్ని 10 సంవత్సరాల్లో జరిగిన పని 10 రోజులలో 10 నిమిషాల్లో దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ మనిషి ఏం చేశాడు, చిన్నగా కంపెనీ స్టార్ట్ చేసుకున్నాడు. చిన్నగా డోర్ టు డోర్ వెళ్ళడం, మెల్లగా ఒక రూమ్ తీసుకున్నాడు, అక్కడ డెవలప్ మెల్లగా పెరుగుతూనే ఉన్నది. ఒకరోజు తారాస్థాయికి ఒక 3, 4, 5 ఇయర్స్లో ఒక ఉన్నతమైన స్థాయికి బిగ్ కంపెనీ అయిపోయింది. అయితే ఏ పెద్దసారి అయితే వీళ్ళ మాటలు విని ఈ మంచోన్ని పక్కకు పెట్టిండో, ఆ పెద్దసారు ఒకరోజు వీని దగ్గర ఇంటర్వ్యూకి వచ్చేసాడు. ఒరే, నా కంపెనీ లాస్ అయిపోయింది, అనవసరంగా వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని నేను అనుమానించాను రా, నీ వలన జరిగిన కంపెనీ అంతా లాస్ అయిపోయింది, అయితే నాకేం బాధ లేదు, నువ్వు నన్ను ఏమనుకోదు, నీ కంపెనీలో నాకు కొంచెం జాబ్ ఇస్తావా, నా భార్య పిల్లల్ని పోషించుకోవాలంటే. వెంటనే నా మనిషి అంటాడు, మీరు అట్లా అనొద్దు సార్, రండి అని ఆయన చైర్మన్ సీట్లో కూర్చోబెట్టి ఆయనకు ఒక మాట చెప్పాడు. సార్, ఎవరి మాటలు విన్నారో, మీరు ఎందుకు అట్లా ప్రవర్తించారో నాకు తెలియదు, మీరు కనుక ఆ విధంగా చేయకపోతే ఈరోజు ఈ విధంగా ఈ స్థాయికి నేను ఎదిగేవాడిని కాదు. వేరే వాళ్ళైతే నీ మీద దుమ్మెత్తిపోసురు, నేను నిలబడితే నీ కంపెనీ నిలబడితే, నేను నిలబడితే ఇన్ని ప్రాడక్ట్లు ఇదైపోయినాయి, నేను నిలబడితే ఇన్ని వేల మంది ఇదైపోయింది, ఎన్ని ఆటంకాలు నీ మీ దాకా రాకుండా నిలబడి చేశాను, వానికి ఏం మనిషి, వానికి ఏం కృతజ్ఞత అని ఇట్లా చెప్పుకుంటూ తిరుగురు. కానీ రోడ్డు మీద ఉంటున్న నాకు దగ్గరికి పిలిచి నీ కంపెనీలో అటెండర్ పోస్ట్ ఇచ్చావు, ఆ నుంచి నమ్మకత్వం అన్నట్టు ఇంకో పోస్ట్ ఇచ్చావు, అక్కడి నుంచి ఇంకో పోస్ట్ ఇచ్చి ఇంకో పోస్ట్ ఇచ్చావు, రేపు పొద్దున నువ్వు లేకపోయినా కంపెనీ 3000 మందిని నడిపించగలిగే కంపెనీ సామర్థ్యము, జ్ఞానము, ఇదంతా మీరు అవకాశం ఇవ్వబట్టుకనే నాకు ఈ స్థాయి వచ్చింది. మీరు అవకాశం ఇవ్వకపోతే అదే రోడ్డు పక్కన ఉండి నేను చిన్నది షాప్ పెట్టుకొని నడిపించుకుంటాను రోడ్డు పక్కన నుండి. మీరు అవకాశం ఇవ్వకపోతే, మీరు పిలిచి అవకాశం ఇవ్వకపోతే, నా నమ్మకత్వం బట్టి ఒక్కొక్క మెట్టు మీరు ఇవ్వకపోతే నేను ఈ స్థాయికి రాకపోతున్నాను. అది నేను మర్చిపోయే వ్యక్తిని కాదు, ఎందుకంటే నేను అట్టడుగు నుండి వచ్చాను కదా, నాకు తెలుసు, ఆ బాధలు తెలుసు, ఆ కన్నీళ్ళు తెలుసు. సార్, ఈ కంపెనీ మీదే, మీరే దీనికి మేనేజరు, మీరు కూలి వాళ్ళు అనకండి, ఇద్దరం పార్ట్నర్గా చేద్దాం. హల్లెలూయా. కానీ ఫస్ట్లో నీ పొజిషన్ ఏదైతే ఉందో అదే పొజిషన్ ఇది, ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, మీరు ఆ స్థాయిలోనే ఉండాలి, నేను ఈ స్థాయిలోనే ఉండాలి, కలిసి ముందుకెళ్దాం. ఇది లోక సంబంధమైన ఆలోచన చెప్పాను. ఆత్మ సంబంధంగా ఇంకా వివేకం ఎక్కువ ఉంటుంది కదా, పరిశుద్ధాత్మ వాళ్ళకి ఇంకా వివేకం ఎక్కువ ఉంటుంది కదా, లోపల వాక్యం ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. బంగారం గల మన్నా పాత్రలో ఉన్న ఆ మన్నాలో, ఆ మందసభలో ఉన్న ఆ వాక్కు ఇంకెంత గట్టిగా ఉంటుంది. దాన్ని మనం పెన మీద కాల్చవచ్చు, దాన్ని మనం దంచవచ్చు, దాన్ని ఒంటికి మిడించుకోవచ్చు, ఆ వాక్యాన్ని స్వీకరించవచ్చు, మనం బలం పొందుకోవచ్చు, మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు. అయితే మంచి నేల మీద పడ్డ విత్తనాలు 30, 60, 100 ఫలిస్తాయి. హల్లెలూయా. ఈ వాక్యాలన్నీ వినడానికి బాగుంటాయండి, చెప్పడానికి బాగుంటాయి, ఆచరించాలంటే, అనుసరించాలంటే తృష్ణ కావాలి, ఇష్టం కావాలి, ఫైర్ కావాలి, బర్నింగ్ కావాలి. ఇది విని సంతోషించని చెప్పేది కాదు వాక్యం. నీకు ఏదైతే తెలుసో, ఏది అర్థమైందో, మొత్తం అర్థం కాకపోయినా ఒక్క ముక్క అర్థమైనా ఆ ఒక్క ముక్క ప్రకారం నువ్వు జీవించు, నిన్ను చూసి యేసే దగ్గరికి వస్తారు. చాలామంది మెదడు సంతోషిస్తే, అబ్బా ఈరోజు గొప్ప మర్మం ఇవ్వలు బతుకుని మారుస్తుంది. కొత్త మర్మం మస్తు చెప్తాడు యోహాన్ పాస్టర్, కొత్త మర్మాలు, మంచిదే. ఏమన్నా మార్పు ఉందా నీ లోపల? ఆలోచన, హృదయం మారిందా? స్వభావంలో మార్పు వచ్చిందా?
గుణంలో మార్పు వచ్చిందా? లక్షణాలలో మార్పు వచ్చిందా? 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావో అలానే ఉన్నావు, 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావో అలా ఉన్నావు. అయితే లోపల వాక్యం ఉంటే మనిషి మస్తిష్కాన్ని విశాలపరుస్తుంది, మానవ ఆలోచనలు మార్చేస్తుంది. పరిశుద్ధ దేవుని ఆలోచనతో జీవించడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ప్లేట్లున్నన్నం ప్లేట్లుంటేనే మన కడుపు నిండుతుందా? నోట్లోకి పోవాలి కదా. పోవాలంటే మనం ఏం చేయాలి? అన్నం గట్టిగా కలపాలి కదా. కొంచెం కర్రీ ఎక్కువ, అన్నం తక్కువ. ఎందుకంటే కొంచెం గింత కర్రీతోనే ఇంతంత అన్నం తింటారు, అట్లా తినొద్దు. కర్రీ 2% తినాలి, అన్నం 1% తినాలి, ఆరోగ్యానికి మంచిది. అయితే మొత్తం దాన్ని మెత్త కలపాలి. 32 పళ్ళ కింద బాగా నమలాలి. తర్వాత లోపలికి పంపించాలి. పంపించడానికి ఏం చేస్తుంది? జీర్ణకోశ పని చేస్తుంది. ఆ జీర్ణమైంది ఎంత శక్తి రూపకంగా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది, మనకు బలం వస్తుంది. పిప్పి ఉంటుంది కదా, అది బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. అందుకే మనిషి బలంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, దిట్టగా ఉంటాడు. హల్లెలూయా. మరి ఈ శరీరంలో ఆహారం అంటే మరి వాక్యం ఆహారము కదా, దేవుని ఆలోచన ఆహారం కదా, నీ ఆత్మకు బలం కదా, నీ ఆలోచనలకు బలం కదా. దేవుని మనుషుల మాటలు నీ ఆలోచనకు బలం ఇస్తాయా? దేవుని వాక్యం బలం ఇస్తుందా? నువ్వు ఏ మాటలు విన్నా దేవుని ఆలోచనతో దాన్ని సరిపోల్చుకో. బెతెస్త కోనేరు ఉంది, కోనేట్లో నీళ్లు ఉన్నాయి, నీళ్లను దూత కదిలిస్తుంది, అందులో దిగిన వెంటనే. బైబిల్ అంతా బెతెస్త కోనేరు అనుకో, వాక్యం అంటే నీళ్ళు కదా. ఇందులోకి వెళ్ళి వచ్చే ప్రతి వాక్కు దేవుని రేమ అనుకో, రెహేమ, లోగస్. హల్లెలూయా. లోగస్ అంటే వాక్యం, రేమ అంటే వాక్. అంటే ఇందులో నుండే ఆ వాక్కు మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు మన్నా బంగారు పాత్రలో ఉంది, ఆ బంగారు పాత్ర మందసము లోపల భద్రపరచబడి ఉంది. ఇప్పుడు నీవు దేవుని ఆలోచన ఎక్కడ దాచిపెడుతున్నావు? దేవుని తలంపులను ఎక్కడ దాచిపెడుతున్నావు? అది నీకు ఆహారము కదా, అది నీకు జీవం కదా. నువ్వు ప్రభు కృపలో గట్టిగా నిలబడడానికి ఆధారం కదా. శ్రమలలో, కష్టాలలో, నష్టాలలో నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా క్రీస్తు వలె, క్రీస్తులాగా జయిస్తూ జయ జీవితం జీవిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం కదా. దేవుడు ఎప్పుడు ఎవరిని మార్చండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు ఎవరిని మార్చడండి. నువ్వు అవకాశం ఇస్తేనే తప్ప మార్చడు. నీకు ఎన్ని వాక్యాలు తెలిసినా, నేను ఎన్ని వాక్యాలు మీకు బోధించినా, అయ్యా ఈ వాక్యం ద్వారా నేను మారాలనుకుంటున్నాను, నేను నీకు అవకాశం ఇస్తున్నాను, నన్ను మార్చాలంటేనే మారుస్తాను. జబర్దస్తిగా మెడలు వంచి ముక్కుకు ముగుదాడేసి మెడకు ఒత్తుంట కట్టి చెప్పినట్టు ఇంటలేరని పిల్లలకు పెళ్లి చేస్తారు కదా. వీడు ఇంటలేడయ్యా మా వాడు, 20 సంవత్సరాలు పనికి పోతులేడు, ఏం పోతులేడు, అందుకే వానికి పెళ్లి చేసినాయా. ఎందుకంటే భార్య వస్తే ఊరుకోదు కదా. వాక్యం ఎప్పుడైనా బలివి చేతనో, ఇబ్బంది చేతనో, కష్టం చేతనో, అది కష్టం మీద వినోదట్లా నో, అది బతుకుళ్ళు మార్చేది. ఆయన జస్ట్ ఒబే చూపగలగాల, జస్ట్ అప్పగించుకోగలగాలి, అంతే. గత మాసాలలో చదువుకున్నాం, దేవుని చిత్తం అనే మన్నా. పుస్తకపు చుట్టూలో చెప్పిన ప్రకారము దేవాని చిత్తము చేయుటకు నేను వచ్చి ఉన్నాను, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, నీ చిత్తము చేయడము నాకు సంతోషము. హల్లెలూయా. అయితే వాక్యం హృదయంలో ఉండాలి, కానీ వాక్యం తప్ప అన్ని హృదయంలో ఉన్నాయి. అందుకే కుటుంబంలో నెమ్మది, గందరగోళమైన పరిస్థితి. యాకోబు మన హృదయంలో సహింపవలనివి, మనకు అక్కడికి లేనివి, మన జీవితాన్ని అతలాకుతలం చేసేది మన హృదయంలో ఉండిపోతాయి. వాక్యం తప్ప ఇంకా ఏ హృదయంలో ఉండనియొద్దు. మనసులో కూడా వాక్యమే ఉండాలి, హృదయంలో కూడా వాక్యమే ఉండాలి. కొంచెం కష్టమే, ఇబ్బందే, మనుషులు కదా, మట్టి శరీరం కదా. అయినప్పటికీ మనం అభ్యాసం చేయాలి. వాళ్ళు అనుదినము కూర్చుకోవాలి, అనుదినము భుజించాలి. రేపటి కొరకు దాన్ని దాచుకోవడానికి వీల్లేదు. వారాంతము రోజు మాత్రము, శుక్రవారం రోజు వీళ్ళు 2 కూర్చుకోవాలి ఒక్కరోజే. ఎందుకు? శనివారం మన్నా కురువదు, సబ్బాతు రోజు. కూర్చుకున్నందుకు ఎక్కువ కూర్చుకునేది పురుగు పడుతుందా చెప్పండి.
పట్టదు. ఎందుకు? దేవుడే చెప్పాడు, వారాంతపు రోజు తెల్లవారితే సబ్బాతు కనుక శుక్రవారం రోజే రేపటి కొరకు కూర్చుకోండి అంటే అక్కడ విషయం ఏంటంటే దేవుని వాక్కుకి ఎంత విలువ ఉందో చూడండి. దేవుడు చెప్పాడు కనుక పాడవదు. దేవుడు చెప్పినట్టు ఉంటే నువ్వు పాడవు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు ఉంటే నువ్వు పాడవు. దేవుని ఆలోచన ప్రకారం నీ జీవితం ఉంటే నువ్వు పాడవు. పాడయ్యే నీవు పవిత్రుడుగా పరిశుద్ధుడుగా స్థిరపరచబడి ఇతరులకు సాక్షిగా ఉంటావు. ఉప్పుకున్న గుణం ఏంటి చెప్పండి? ఏదైనా వస్తువు పాడవకుండా నిలువ పెడుతుంది. విశ్వాసాన్ని అలా పోల్చాడు. దేవుని సంగతి మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. అవును, ఇప్పుడు ఊరగాయ పచ్చళ్ళు పెట్టిలా మీరైతే ఎవరు తీసుకురాలి, నాకు పెట్టేది పెట్టిలుగా. ఊరగాయ పచ్చడి తెలుసా? నేనేం అడగలేను, కంగారు పడకండి, అడిగేటోళ్ళు కాదు. కానీ ఎందుకు అందులో ఉప్పు ఏం లవదా? ఉప్పు వేయకపోతే ఏమైంది? ఊరగాయ అంటే ఇప్పుడు ఇంటికి పోయి తినాలనిపిస్తుంది, అంతేనే కదా. అంటే ఆ ఉప్పు పాడవకుండానే కాకుండా ఇతరులకు ఉపయోగపడేటట్టు, నీవు నీ కుటుంబానికి, సంఘానికి, సేవకులకు, పరమందున దేవునికి ఉపయోగపడేటట్టు అయితేనే నీ లోపల ఉప్పు సరి అయిన మోతాదులో ఉంది. కొన్నిసార్లు ఉప్పు ఇష్టమైతే, ఉప్పు తక్కువ తినడం కానీ ఉప్పు ఇష్టమైతే అమ్మో లోపలికి పోదు. అది ఎంత మంచి ఫుడ్ అనే కానీ, ఎంత మంచి భోజనమే కానీ, ఎన్ని లక్షలు పెట్టి చేయని, మళ్ళీ ఉప్పును విరగొట్టేది ఏదైనా ఉందంటే నిమ్మకాయ కావచ్చు, కొంచెం విరగొడదు. కానీ ఈ కొన్నిసార్లు కట్గా ఉంటుంది, అంతేనే కదా. ఇంకేమైనా వంట చేసేవాళ్ళని అడగాలి, ఈ షెఫ్ వల్ల తల్లి కొబ్బరి అయినా టమాటా వేస్తే వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. సరే, ఏది ఏమైనా మన పరలోకపు తండ్రి ఈ లోకమునకు ఉప్పు ఉన్నాడు. ఆయన పిల్లలమైన మనము ఉప్పు కనుక మన వ్యక్తిగత జీవితము ఇసం కాకుండా చూసుకోవాలి. మన ఫ్యామిలీలో, మన సంఘంలో, మన సహవాసంలో, మన వ్యక్తిగత జీవితం అంటే బంగారు పాత్రలో ఉన్న మన్నాలాగా మందసమైన మన హృదయంలో జీవం కలిగిన దేవుని వాక్కు ఇందులో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీరు కట్టి, పరిశుద్ధాత్మ దేవుడు వివేకాన్ని ఇచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆలోచన ద్వారా దైవిక శక్తినిచ్చి మన బ్రతుకును రూపుదిద్దుతూ ఉంటే, మన కుటుంబం అభివృద్ధి చెందుతుంటే, మనం ఆరోగ్యంగా ఉంటే, ఆత్మీయంగా ఉంటే, విశ్వాసంలో ఉంటే, సమర్పణలో ఉంటే, త్యాగంలో ఉంటే, ఆత్మీయతలో ఉంటే, మనం ఎదుగుతూ ఉంటే జనాలు చూస్తారు. హల్లెలూయా. కనిపిస్తే మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఊరు పేరు గోడలే చెప్తాయి అంటారు కదా, అట్లా బయటికి కనిపిస్తుంది. నేను మా తల్లి గర్భంలో పడ్డానండి. మా తల్లి గర్భంలో పడ్డాను లాస్ట్గా 1వ నెల, 2వ నెల, 3వ నెల పొట్ట కనిపిస్తూ ఉంటుంది. కొంచెం పొట్ట పెద్దగా అవుతూ ఉంటాడు. నేను పెరుగుతున్నా కదా కడుపులో. మా మమ్మీ ఉండి కొంగిట్లో కప్పుకుంది అనుకోండి, 5 నెలలు 6 నెలలకు కనబడకుంటుంటుందా? ఉంటుందా? 7 నెలలు 8 నెలలు అయింది అనుకో, కనిపిస్తుందా? నీ లోపల మార్పు ఉంటే బయటికి కనపడాలి. సవాల్ ఇది, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సవాల్. రియల్ చేంజ్ ఉంటే నీ ఆలోచన, నీ క్రియలు, నీ మాటలు, నీ పద్ధతులు, నీ బిహేవియర్, నీ టాకింగ్, నీ లైఫ్ స్టైల్, నీ జీవన విధానం అన్య జనులకు కూడా. పౌలు అంటాడు, మీరు క్రీస్తుకు పత్రికలై ఉన్నారు. న్యూస్ పేపర్ చూస్తే ఎక్కడ ఎవరు చచ్చిపోయిండు, ఎగ్జిట్ పోల్ ఏమవుతుంది, ఇవి మోడీ వస్తాడా, కాంగ్రెస్ వస్తుందా, ఇంకిది వస్తుందా, అది వస్తుందా అని తెలుస్తారే కదా. ఎక్కడెక్కడ ఏం జరిగిందో, కాశ్మీర్లో ఒక లోయలో పడిపోయిందట బస్సు, చాలామంది చనిపోయారు. ఎక్కడెక్కడ యుద్ధాలు ఎట్లా జరుగుతున్నాయి అన్నీ తెలుస్తున్నాయి, పత్రికల్లో తెలుస్తున్నాయి. నీవు క్రీస్తుకు పత్రికవు, నువ్వు యేసయ్యకు పత్రికవు, రక్షించబడిన ఎవ్రీవన్. అయితే ఎప్పుడు ఇదంతా జరుగుద్ది? నీ లోపల ఒక చిన్న బీజం ఉండాలి. ఏం బీజం? నేను మారాలా, నాకు మారాలని ఉంది, నేను మార్పును కోరుకుంటున్నాను, చేంజ్ని కోరుకుంటున్నాను. రాజకీయ నాయకులు చెప్తారు టీఆర్ఎస్ రాలేదు కాబట్టి, అవును ప్రజలు 10 సంవత్సరాలు మేము వెళ్ళినాం కదా, మార్పును కోరుకుంటున్నాను అని వాళ్ళు అంటారు. అది సూట్ కాదు, మనకు సూట్ కాదు. మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి, ఎప్పటికప్పుడు నిత్య నూతన పరచబడుతుండే. మాట తీరు మారాలి, గుణం మారాలి, వ్యక్తిత్వం మారాలి, ఆలోచన మారాలి, అంతరంగం మారాలి, మనసు మారాలి, థింకింగ్ మారాలి, ఊహలు మారాలి, ఆలోచన మారాలి.
క్రీస్తుకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది రిస్క్ టాస్క్, నాట్ ఈజీ. కానీ నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, బోధించే టీచర్ ఉన్నాడు, నేర్పించే ప్రభువు ఉన్నాడు, బోధకుడు ఉన్నాడు, అన్నీ నేర్పిస్తాడు. మనసు తేటగా ఉంటే, ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే, పిల్లలు ఉన్నారనుకోండి, ఒకప్పుడు చెర్ల నీళ్ళే తాగేదండి, తెలుసు కదా, చెరువు నీళ్ళే. అప్పుడు బోర్లు ఇక్కడివి, బావులు ఇక్కడివి, చెరువు దగ్గర పోయి తాగాలి. ఆకతాయి పిల్లలు అనుకో, ఆ నీళ్ళ చెరువు కూడా పోయి మోతి ఇట్లా ఎగిరిళ్ళు అనుకో, నీళ్ళని ఏమైపోతాయి, కలుకులు అయిపోతాయి. నీలాంటి వాళ్ళకి నాలంటే కోపం వస్తుంది. మనకంటే కొంచెం అనుభవస్తులు అయితే, సరే వాళ్ళు పిల్లలయ్యా వదిలే, కొంచెం ఓపిక పడదాం ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ తర్వాత ఏమైపోతాయి, కలుకులన్నీ కిందికి వెళ్ళిపోతుంది, మట్టి మళ్ళీ తేటగా అయిపోతుంది. అప్పుడు మనం వాటర్, పొలాలలో పనిచేసే వాళ్ళు ఆ చెరువు నీళ్ళే తాగేదండి. మేము పొలం దున్నేటప్పుడు ఆ పారించిన పొలం నీళ్ళే తాగేది. అక్కడ 1 కిలోమీటర్ దూరం ఉంటుంది మా బోర్బాయి, మా పొలమే అక్కడ ఉంటుంది. వాటర్ వస్తాయి కదా, ఫ్రెష్ వాటరే ఆడ తినేది, అందులో నీళ్ళు తాగేది. అంటే తేటగా, మనసు తేటగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము దర్శనమిచ్చి నీవు నీ కుటుంబం ఎట్లా క్రీస్తు కొరకు నిలబడి ఇతరులకు దీవెనకరంగా ఉండొచ్చో, ఎప్పటికీ ఒక రాత్రి దేవదూతలంగా అవసరం, నైట్కి నైటే అసమానమైన మార్పు వస్తుందంటే డౌట్ పడాలి. డే బై డే పుట్టిన శిశువు ఎన్ని నెలలకు నడుస్తాడండి? మీ వాడు ఎన్ని నెలలకు నడిచిండు? అర్చన, నీ కొడుకు ఎన్ని నెలలకు నడిచిండు? ఎన్ని నెలలకు నడిచిండు? 8 నెలల. కంగారు పడకు, హల్లెలూయా. ఫస్ట్ బోర్లో పడతాడు, తర్వాత అంబడతాడు, తర్వాత వాడంతట వాడే లేచి నిలబడతాడు, తప్పటడుగు లేస్తాడు, తప్పటడుగు లేస్తుంటాడే, నిలబడుతుంటాడే, అయ్యో వద్దురా నిలబడొద్దురా, రే దెబ్బలు తాగుతాయి అంటాం. అవును, వాడు నిలబడి అంటాం, రా అంటాం. అది అభివృద్ధిని కోరేది, మార్పును కోరేది. హల్లెలూయా. వీడు సంవత్సరం అయింది, 2 సంవత్సరం అయింది, వీడు నడుస్తలేడంటే అవి ఓట్ల దగ్గరికి వెళ్ళి ఒక 3 గిన్నెల బండిని కొనుక్కొస్తారు. ఎందుకు? వాడు నడవాలి. ఈ మోకాలలో పొలం లేనట్టుంది, గుజ్జు తక్కువ ఉన్నట్టుంది అంటే ఆ బండి తీసుకొస్తే వేరే అప్పటి సంగతి చెప్తున్నా. ఇప్పుడంటే నీ అడ్వాన్స్ అయిపోయినాయి, కానీ అందులో ఒకటి ఉంటుంది, ఏసీ మొత్తం దేశమంతా తిరుగుతారు. కానీ అట్లా అగ్రికల్ బండి అంటే ఆ తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటి? వాడు నడవాలా, వాడు ఎదగాల, వాడు అభివృద్ధి చెందాల, ఆ ప్రయత్నమే. అందుకే ఆధ్యాత్మిక ఆలోచన ఏ మనిషికి ఉన్నా మొట్టమొదలు నేను దేవునిలో జీవించి నా కుటుంబాన్ని కట్టుకొని నేను కట్టుకుంటూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా నన్ను చూసిన వాళ్ళ కుటుంబాలు కట్టబడతాయి. ఎవరెవరిని మార్చలేరండి. నేను మిమ్మల్ని మార్చాలంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరు మార్చలేరు. మనం మారుకుంటూ పోతుంటే మారిన మనల్ని చూసి ఇతరులు మారుతూ ఉంటారు. ఒకవేళ మారకపోతే నో ప్రాబ్లం, ప్రార్థన చేద్దాం. వాళ్ళు అంతేగా అక్కడికి వచ్చి ఆగిపోతారు, మరుగుజ్జోలు వాళ్ళు, గ్రోత్ ఆగిపోయింది ఇక అంతే. వాళ్ళు దేవునికి ఉపయోగపడరు, ఇటు నీకు ఉపయోగపడరు, కుటుంబానికి ఉపయోగపడరు, ఇటు దేనికి ఉపయోగపడరు. వాళ్ళు ఒక్కొక్కసారిగా భూమికే బరువు. నో ప్రాబ్లం, ప్రేయర్ చేద్దాం. కానీ మన ప్రభు ఎలాంటి వ్యక్తినైనా మార్చగలడో దానికి ఉదాహరణ నువ్వు నేనే. మనం మారే వాళ్ళమే కాదు, మార్పును కోరుకునే వాళ్ళమే కాదు, కానీ గొప్ప మార్పు యేసయ్య మనలో తీసుకొచ్చాడు. ఎంత ఓపికతో, వాతావరణం సహకరించకపోయినా, ఏసీ లేకపోయినా, ఫ్యాన్లు సరిగా రాకపోయినా, ఎండ ఉన్నా, రేకులున్నా, రేకులు ఇంత కిందికున్నా, ఇక్కడ ఏ ఏర్పాట్లు చేయకపోయినా, ఏ రాచమర్యాదలు చేయకపోయినా, ఎవ్వరు మీతో మాట్లాడకపోయినా, ఎవ్వరు మిమ్మల్ని గౌరవించకపోయినా, ప్రభును ప్రేమించి, వాక్యాన్ని ప్రేమించి, మీ అంతటా మీరే స్వచ్ఛందంగా ఆ పాలెములోకి, ఆ సన్నిధిలోకి కురవబడుతున్న ఆ మన్నాను కూర్చుకోవడం కొరకు, లేఖనాలను హృదయంలోనికి తీసుకోవడం కొరకు, అంతరంగంలో దాచుకోవడం కొరకు, ఆయన వాక్కు కొరకు, ఆయన ఆలోచన కొరకు, నశించని వాక్కు కొరకు, నిత్యమైన వాక్కు కొరకు, శాశ్వతమైన వాక్కు కొరకు, జీవం కలిగిన దేవుని ఆలోచన కొరకు అన్ని పనులు పక్కకు పెట్టి, బాధ్యతలు పక్కకు పెట్టి, ఇప్పుడు
కూర్చున్న మీలో శరీరం సహకరించకపోయినా, మనసు సహకరించకపోయినా, ఉక్కబోత ఎక్కువైపోయినా, వేటి మీద మనసు పెట్టక, దేవా నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలి అని అడుగుతున్నారే, అగో అదే మార్పుకు నాంది. అయ్యా నీ కృప లేకపోతే నేను బ్రతకలేను, నీ మన్నా లేకపోతే నేను బ్రతకలేను, నీ వాక్కు లేకపోతే నేను బ్రతకలేను. మన్నా అంటే దేవుని కృప, అనుదినం ఆ కృప కావాలి. మన్నా అంటే దేవుని చిత్తం, దినదినం ఆయన చిత్తము కావాలి. మన్నా అంటే శాశ్వతమైన దేవుని ప్రేమ. ఆ శాశ్వతమైన ప్రేమతోనే యేసయ్య నిన్ను ప్రేమించి కల్వరిలో సిలువలో మరణించి తిరిగి లేచి తన పరిశుద్ధాత్మనికి అనుగ్రహించి ఆయనున్న స్థలంలో నువ్వుండు లాగున స్థలం సిద్ధపరిచి అక్కడ తండ్రి కుడిపార్శ్వమున నీ కొరకు నీ కుటుంబం కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మారకపోతుందా కుటుంబం? మారకపోతాడా భర్త? మారకపోతారా పిల్లలు? మారకపోతారా భర్త భార్య? మారకపోతారా ఫ్యామిలీ? ఈ కుమారుడైన విజ్ఞాపన చేసినట్టుగా నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో ఆ మందస్సము లోపల మన్నా గల బంగారు పాత్ర. ఏవేవో మనసులు పెట్టుకుంటున్నావేమో, లోక సమాచారము, చదువుకు సంబంధించిన సమాచారము, లోక జ్ఞానానికి సంబంధించిన సమాచారము. ఈ సమాచారం ఎప్పుడైనా నేను ఉక్కిరి బిక్కిరి చేస్తుందండి. ఈ సమాచారం వల్ల నీకు ఉపయోగపడే సమాచారం కాదు, నీ సమాజాన్ని ఎదిరించే సమాచారము, ప్రపంచాన్ని ఎదిరించే సమాచారము, బ్రతుకును మార్చే సమాచారం కాదు, కుటుంబం మార్చే సమాచారం కాదు, జీవితాన్ని మార్చే సమాచారం కాదు. ఒక యేసయ్య వాక్కు మాత్రం అన్నిటినీ మార్చగలుగుతుంది. ఆయన వాక్కు మాత్రమే అందరినీ బాగు చేయగలుగుతుంది. ఆయన వాక్కు మాత్రమే అందరినీ బలపరచగలుగుతుంది. ఆయన వాక్కు మాత్రమే భయం కలిగించగలుగుతుంది. ఆయన వాక్కు మాత్రమే ప్రత్యేకమైన ధైర్యంతో నింపగలుగుతుంది. ఆయన వాక్కు మాత్రమే నిరీక్షణను పెంచగలుగుతుంది. ఆయన వాక్కు మాత్రమే ముందుకు నడిపించగలుగుతుంది. ఆయన వాక్కు మాత్రమే చీకటికి భయపడకుండా ధైర్యంతో నింపుతుంది. ఆయన వాక్కు మాత్రమే వివేకాన్ని ఇచ్చి ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకొని గ్రహించి దేవుని ఆలోచన ప్రకారం జీవించగలిగే తృష్ణను, ఇష్టాన్ని, కోరికను నీ లోపల పెట్టి ఆయన నీ బ్రతుకును కట్టి ఆయన కొరకు నిన్ను నడిపిస్తాడు. అడుగుతావా ప్రభును? హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ మన్నా నీ మీద కురుస్తూనే ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి నీ మీద కురుస్తూనే ఉంది. భద్రపరుచుకుంటున్నావా? డబ్బు భద్రపరుస్తున్నావు, ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకుంటున్నావు, వయసు ఏర్పడకుండా మెరుగులు దిద్దుకుంటున్నావు, వాకింగ్ చేస్తున్నావు, రన్నింగ్ చేస్తున్నావు, ఎక్సర్సైజ్ చేస్తున్నావు, కాయగూరల భోజనం చేస్తున్నావు. హల్లెలూయా. నీ ముఖ వర్చస్సు అందంగా కనిపించడం కొరకు రకరకాల క్రీములు రుద్దుకుంటున్నావు. మంచిదే, సరే చేస్తే చెయ్యి. కానీ నీ ఆత్మ గురించి ఏనాడన్నా ఆలోచించావా? నీ అంతరంగ పురుషుని గురించి ఏనాడన్నా ఆలోచించావా? నీ ఆత్మీయ మనసు గురించి ఏనాడన్నా ఆలోచించావా? నీ అంతరంగంలో పెళ్ళిబుకి విశ్వాసం ఎలా ఉంది? నీ హృదయ వైఖరి ఎలా ఉంది? నీ దైవిక ఆలోచనల ప్రపంచం ఎలా ఉంది? క్రీస్తుతో నీకున్న అనుబంధం ఎలా ఉంది? అనురాగం ఎలా ఉంది? ఆ వాక్కు నీ అంతరంగంలో పడి ఫలిస్తుందా, లేక ఏక విచారాలు లాగుతున్నాయా? సంతోషంతో విని కాలు గడప బయట పెట్టగానే మర్చిపోతున్నావా? సైతాను ఆ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడా? లేకపోతే ముళ్ళ పొదలు పడ్డట్టు అతి కష్టం మీద, అతి ఇబ్బంది మీద దేవుని మాటలు వింటున్నావా? ఇవేం బూతు మాటలు కాదే, ఇవేం చెడగొట్టు మాటలు కాదే, ఇవేమి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నాశనం చేసే మాటలు కాదే. ఈ మాటలు నీకు నచ్చినా నచ్చకపోయినా సహృదయంతో నీ హృదయంలోకి పోస్తే నీ బ్రతికే మారుతుంది కదా, నీ కుటుంబమే మారుతుంది కదా, నీ పిల్లలే మారుతారు కదా, నీ గృహమే మారుతారు కదా, నీ ప్రాంతమే మారుతుంది కదా, నీ ప్రదేశమే మారుతుంది కదా, నీ దేశమే, నీ గ్రామమే మార్పు చెందడం అవకాశం ఉంటుంది కదా. ఒక్కసారి ఆలోచిస్తావా సహోదరి, సహోదరుడు? ఒక్కసారి ఆలోచిస్తావా? ముండ్ల పొదలో ఉన్నట్టు మంచి నేలలో, మంచి నేలలో అంటే నీ హృదయం ఏపుగా దున్నబడిన భూమిలాగా, ప్రత్యక్ష గుడారంలో మందసములాగా నీ హృదయం అంటే హృదయం లోపల బంగారు పాత్ర. మన్నా పాత్ర అంటే శుద్ధ మనసు, పవిత్రపరచబడిన మనసు, శుద్ధీకరించబడిన మనసు. హల్లెలూయా. విలువైన మనసు. అబ్బో ఆయన మనసు బంగారం కాదు అంటారు చూడండి. అంటే పవిత్రపరచబడిన మనసు, పరిశుద్ధమైన మనసు, పవిత్రమైన హృదయము. ఆ పవిత్రమైన హృదయంలో, పరిశుద్ధమైన హృదయంలో, మంచి మనసు కలిగిన హృదయంలో ఫలించిన ఏ వాక్యమైన పడినా, ఏ వాక్యమైనా ఫలిస్తుంది. రెండు చేతులు పైకెత్తుదామా? మనసు పూర్తిగా కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తామా?